ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ కూడా మనం గత వారంలో చెప్పిన సబ్జెక్ట్లో భాగంగా మరికొన్ని విషయాలు పరిశీలన చేయబోతాం. అదేమిటి అది అని అంటే, క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అనే దాంట్లో చాలా విషయాలు మనం పరిశీలన చేసాం. చాలా విషయాలు చాలా ఇన్డెప్త్కి తీసుకెళ్ళిపోయాను. కానీ అది అలాగే ఉంది. దానికి మించి దాన్ని పైన పూత పోసేటట్లుగా ఉపదేశం చేయలేము. అందుకని క్యాచ్ చేసుకుంటే మీకు మంచిది. అది మనసు పెట్టి వింటే మంచిది. రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అంటే, మరలా లేఖనాలను మనం పదే పఠనం చేయటం వలన మనసులో ఉంటాయి. కాబట్టి పార్ట్ 2లో మొదట అక్కడ విశ్వాసము, క్రియ అనేది, క్రియ ద్వారా ఏమి చేయకూడదు, క్రియ ద్వారా ఏది చేస్తే కూడా అది పనికిరానిదిగా మారిపోతుంది. క్రియ చేస్తే గీస్తే విశ్వాసంతోనే చేయాలి. విశ్వాసంతో క్రియ చేసినప్పుడు దానికి తగిన ఫలితాలు మనకు దొరుకుతాయి అనే విషయాల్లో ఆలోచన చేశాం. అసలు క్రియలే లేని విశ్వాసం ఎట్లాంటి విశ్వాసం అయిపోతుంది? శరీరంలో ప్రాణం ఉంటే విలువిచ్చే మనిషిగా ఉంటారు. శరీరంలో ప్రాణం ఉంటే, ప్రాణం లేకపోతే ఆ శరీరం ఎలా మృతమో, అంటే శరీరానికి ప్రాణం ఎంత అవసరమో, శరీరానికి ప్రాణం ఎంత అవసరమో మీరు విశ్వాసంగా ఉన్నారు అని చెప్పడానికి రుజువేమిటి? క్రియలు. శరీరంలో ప్రాణం తీసేస్తే అసలు అవసరం ఏమన్నా ఉందా అండి? శరీరంలో ప్రాణంతో శరీరం ప్రాణంలో ఉంది అని చెప్పడానికి ప్రాణం ఉంటేనే ఆ శరీరం విలువనీయబడుతుంది. అయితే విశ్వాసులు లేదా విశ్వాసం కలిగిన వారు అని చెప్పడానికి రుజువుగా వాళ్ళు చేసే క్రియలు ముందుకు వస్తాయి. అదే విధానంలో నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, నిబంధనాత్మకమైన రక్షణ ఒకటే. క్రొత్త నిబంధన రక్షణ లేదా నిబంధనాత్మకమైన రక్షణ ఒకటే అన్నప్పటికీ మనల్ని పరలోకానికి నడిపించే రక్షణ, శాశ్వత రక్షణ, అది వేరు. నిబంధనాత్మకమైన రక్షణ ఒకటే, క్రొత్త నిబంధన రక్షణ ఒకటే అయినప్పటికీ పరలోకానికి నడిపించే రక్షణ, ఈ రక్షణ పొందుకున్న వాళ్ళు ఆ నిత్య రక్షణలోకి ప్రవేశిస్తారు. అది ఆ రక్షణ వేరు. ఈ రక్షణ ప్రాథమికమైతే ఆ రక్షణ దాని యొక్క ముగింపు అన్నమాట. కాబట్టి రక్షణ, విశ్వాసము, క్రియ ఏమేమండి? రక్షణ, విశ్వాసము, ఈ క్రియ, ఈ మూడు. ఏ రక్షణ అని అంటే, నేను చెప్తున్న రక్షణ ఈ మూడు జీవితానికి సంబంధించినవి. ముందు విశ్వాసపు క్రియ అనే జీవితానికి సంబంధించింది ఏదైతే ఉందో, ఈ విశ్వాస క్రియలు చేసినటువంటి మనుషులు శాశ్వత రక్షణలోకి ప్రవేశిస్తారనే ఆ రక్షణకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు నేను మాట్లాడబడుతున్న వ్యక్తులు మీరందరూ పరిశుద్ధమైన వాళ్ళు, సంఘములో ఉన్నవాళ్ళు. ఎవరండి? పరిశుద్ధమైన వాళ్ళు, సంఘములో ఉన్నవాళ్ళు. కాబట్టి నేను అలా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి చాలా విషయాలు ఇవాళ మనం పరిశీలన చేయబోతాం. యాకోబు 2:14 నుండి
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? కాబట్టి క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? మీరు మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవటానికి చాలా ఉపదేశాలు వింటూ ఉన్నారు, చాలా సంగతులను మనసులో పెట్టుకుంటూ కూడా ఉంటున్నారు. ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే మీరు సహించలేరు. కానీ ఆ విశ్వాసము అనేది క్రియారూపం దాల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. తనకు విశ్వాసం కలదని చెప్పినప్పుడు క్రియలు లేకపోతే దానివల్ల ఏమైనా లాభం ఉంటుందండి? ఏమి లాభం లేదు. అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అని అన్నాడు. అందుకని నేను చెప్పాను, రక్షణ, క్రియ, విశ్వాసం అనే 3 మాటలను బట్టి మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మనం జీవితాన్ని కొనసాగించాలి. విశ్వాసం, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటే అర్థం ఎట్టి విశ్వాసం? దేవుని నమ్ముకోకపోయిన విశ్వాసం, అవిశ్వాసమో, లేదా ఇంకేదో దేవుని తప్పుగా విశ్వసించిన విశ్వాసమో, లేదా దేవుని విశ్వసించిన విశ్వాసమో గురించి కాదు అక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ విశ్వాసం అతన్ని రక్షించగలదా అని అంటే ఈ రక్షణ దేనికి సంబంధించిన రక్షణ అంటే నిత్య రక్షణకు సంబంధించింది. ఏ రక్షణకండి? అందుకనే సహోదరులారా అని ముందుగానే చెప్పాడు. నా సహోదరులారా అని యాకోబు చెప్పాడు. అంటే ఇంకా రక్షించబోయే వాళ్ళ గురించి చెప్తున్నాడనే దాని అర్థం. 1వ అధ్యాయం 1వ వచనంలోనే మీరు చూశారంటే కూడా సరే, అక్కడ ఆల్రెడీ సంఘంలో చేర్చబడిన పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆ విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని అంటే ఈ రక్షణ ఏ రక్షణకు సంబంధించిందై ఉండాలని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే ఇది నిత్య రక్షణకు లేదా పరలోకంలో ప్రవేశించే దానినే ఈ రక్షణ అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడటం అనేది జరుగుతుంది. రక్షణ అనేది 2 రకాలుగా అని ఆలోచన చేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది. ఎస్, నిబంధనలోకి రాకమునుపు బాప్తిస్మం ద్వారా పొందే రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ ఒకటే, అందరికీ అది సమానం. ఒకటి అంటే అందరికీ అది సమానం అని అర్థం అన్నమాట. అది అందులో ఎవరు ఒక్కొక్క విధంగా ఉండేటట్లుగా కాదు. కానీ బాప్తిస్మం పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ పరిస్థితులను బట్టి మారి ఉంటాయి. విశ్వాస పరిమాణం అనేది ఒక మాట ఉపయోగించడం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? విశ్వాస పరిమాణం. విశ్వాస పరిమాణం అంటే అర్థం ఏమిటి? నేను చెబుతున్నటువంటి ఉపదేశాన్ని బట్టి అక్కగారు వాళ్ళు లాంటి వాళ్ళు, అమ్మగారు లాంటి వాళ్ళు కొంతమంది బాగా విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ విశ్వాసం అది. మరి మరియదాస్ గారు, శేషు గారు లాంటి వాళ్ళు, మరి రాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి నమ్ముతారు, విశ్వసిస్తారు. ఇది వాళ్ళ విశ్వాస పరిమాణం అంటూ ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంటే క్రియలు అంత పరిమాణంలో కూడా ఉండాలి. అయితే నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటంటే, క్రియలు లేనప్పుడు విశ్వాసం అనేది రుజువుపరచబడదు. అట్లాంటి క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి నిత్య రక్షణను పొందుకోలేరు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం అని అంటే నువ్వు నరకానికి పోతావు అని దాని అర్థం అన్నమాట. రక్షణ లేని స్థితిలో దిగజారిపోతావు, నిత్య రక్షణకు వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళిపోతావు అని దాని అర్థం. నిత్య నరకానికి లేదా నిత్య శిక్షకు పాత్రలు అయిపోతారు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి క్రియలు చేయండి, మనమందరం క్రియలు చేయాలి. రక్షణకు సంబంధించినటువంటి క్రియలను సంఘం మధ్యలో చేయాలన్నమాట. అర్థమవుతుందండి? విశ్వాసము, విశ్వాసపు క్రియలు రెండూ కలిపి మనిషిని, పరిశుద్ధుడిని సంపూర్ణునిగా చేసి ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య రక్షణలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. విశ్వాసము ప్లస్
క్రియ ఈజ్ ఈక్వల్ టు నిత్య రక్షణ. అక్కడ రక్షింపగలదా అని అంటే అక్కడ నిత్య రక్షణ అని పక్కన మీరు బైబిల్లో రాసుకోండి. ఏంటండి? విశ్వాసము ప్లస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు, అక్కడ క్రియలు అని రాసుకున్నా సత్క్రియలు అని రాసుకున్నా రెండు ఒకటే, తప్పేమీ లేదు. దట్ ఈక్వేట్స్ టు ఎటర్నల్ సాల్వేషన్ లేదా నిత్య రక్షణ. నిత్య రక్షణ ఇది చాలా జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి. 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై. ఎవరండి? సహోదరుడైనను సహోదరి అయినను. నేను ఎప్పుడు చెప్పిన సహోదరుల గురించే మాట్లాడతాను. సహోదరులు ముందు చూడండి, బయట వాళ్ళ తర్వాత సంగతి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. దేనికి కావలసిన వాటిని ఇయ్యక? శరీరమునకు కావలసిన వాటిని. అక్కడ దిగంబరులు, భోజనం లేదు, బట్టలు లేవు, తిండి లేదు, అలమటిస్తున్నారు ఆకలితో. నాకు విశ్వాసం ఉందంటే ఏం విశ్వాసం నీకు? నీ విశ్వాసం నువ్వే నరకం పోతావు అట్లా ఉంటే. అర్థమవుతుందా? కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఇట్లా ఏం ప్రయోజనం? దాన్నే ఏమంటారంటే, అలాంటి ఒక మనిషిని ఏ మనిషి అంటారంటే మృతమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అని అంటారు. ఏమండి? మృతమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. మన కళ్ళు ఎదురుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. కానీ మనోళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. నాలాంటి ఉపదేశకుడు కొంతమంది వెంటనే చెప్పేది ఏందో తెలుసా? వాళ్ళు చేయాల్సింది చేయకుండా ప్రార్థన చేస్తామని దాటేసేస్తూ ఉంటారు. నీ ప్రార్థన అట్లాంటి ప్రార్థన, అది ఏం ప్రార్థన కాదు అని అంటే, నీవు అసలు అట్లాంటి ఉపదేశకుడు ఏం చేస్తారు? ఏమై ఉంటారు? ముందు ఆ ఉపదేశకుడే ఎట్లాంటి ఉపదేశకుడు? ఆ ఉపదేశకుడే నరక పాత్రుడు, మృతమైన విశ్వాసం కలిగిన వాడు. అట్లాంటి వాడిని నేను చాలా మందిని చూశాను. లక్కీగా మీరందరూ ఎంతో కొంత యథార్థత కలిగిన వారు కాబట్టి అనేక సందర్భాల్లో కొంతమంది సహోదరులకి యాక్సిడెంట్స్ అయినప్పుడు, కొంతమంది సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ సహాయాలు చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. లోకంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఉంది. మీరు దేంతో చేయాలి అని అంటే, లోకంలో వాళ్ళు చేసినట్లు మీరు చేయకూడదు. మీరు దేంతో చేయాలి చెప్పండి? అది విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో. నాకు ఆజ్ఞ ఉంది, నా తండ్రి నాకు చెప్పారు, నా ప్రభువు నాకు చెప్పారు, ఆ ఆజ్ఞ ప్రకారం నేను విశ్వాసముతో నా సోదరునికి, నా సోదరికి నేను సహాయం చేస్తాను. దిగంబరులు అయి ఉంటే బట్టలు ఉంటే కప్పుకో అని చెప్తే అట్లా ఉంటుందండి. వాళ్ళకి కప్పుకోవడానికి ఏమీ లేదు, వేసుకోవడానికి ఏమీ లేదని అంటే. చలి కాచుకో అంటే ఎక్కడి నుండి చలి కాచుకుంటారు? కాబట్టి పరిస్థితి అదన్నమాట. అప్పటికే సంఘంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పాడనమాట. అలాగే 17, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని అన్నాడు. ఇక్కడ ఇది గ్రాడ్యువల్ టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ అందుకోసమే నేను చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నది. నేను జీవితము అని ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ ఒక రోజులో జరిగించేసేది కాదు. అక్కడ ఆ వచనం 17వ వచనాన్ని చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలన చేసుకోవాలి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉంటుంది. కొన్ని రోజులకి విశ్వాసం మంచిగానే మనతో కలిసే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది.
కానీ గ్రాడ్యువల్గా ఉండి మృతమైన దగును అని అంటే అర్థం ఏమిటి? కొంతకాలం నీకు విశ్వాసం ఉంటూనే ఉంటుంది. దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు, తండ్రిని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? అది ఒంటరిగానే ఎంతకాలం పోరాడుతుంది ఆ మనిషి నిలబెట్టడానికి? ఎంతకాలం నిలబెట్టలేదు. ఆ ఫ్యూచర్లో కొద్ది రోజులుగా కొద్దిగా తగ్గుతూ ఏమైపోతుందంటే చనిపోతుంది అన్నమాట. అందుకనే విశ్వాస పరిమాణం అనేది కూడా సరే, అలా కాకుండా నెగటివిటీలోకి వెళ్ళకుండా, గ్రాఫ్ కిందకి వెళ్ళకూడదు. ఎట్లా విశ్వాసం పైన పెట్టుకునేసి ఇట్లా కిందకి రాకూడదు. గ్రాఫ్ ఎట్లా వెళ్ళాలి? గ్రాఫ్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఈ మూల నుండి పైకి ఇట్లా పోతా ఉండాలన్నమాట. విశ్వాస పరిమాణం పెరుగుతూ పోవాలి. ఆ పరిమాణం పెరుగుతుంది అనడానికి విశ్వాసపు క్రియలు చేయాలి. విశ్వాసపు క్రియలు. మీరు అనుకుంటున్నారు ఈ భౌతికపరమైనటువంటి సహాయం చేస్తేనేనా విశ్వాసపు క్రియ అని అంటే, కాదు. భౌతిక సంబంధమైన సహాయం మాత్రమే విశ్వాసపు క్రియలు కావు. కాకపోతే చూద్దాం, ఈ సందర్భాన్ని మనం పఠించిన తర్వాత ఏమిటి ఆ క్రియలు అనేది కూడా మనం ఇవాళ ఆలోచన చేస్తాం. 18లో, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తాను అని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. ఇక్కడ దేవుడు ఒక్కడేనంటే మళ్ళా మోనోథియాలజికల్ వేలో వెళ్ళకూడదు. మోనోథియాలజికల్ వేలో వెళ్ళారనుకోండి, ఏకదేవుడు అని, తండ్రి అనే దేవుడు మాత్రమే దేవుడు అనే ఉద్దేశంగా, దేవుడు ఒక్కడంటే తండ్రి ఒక్కడే అనే ఉద్దేశాన్ని అక్కడ చెప్పడం జరిగింది. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని అన్నాడు అన్నమాట. దేవుణ్ణి విశ్వసించినటువంటి వాళ్ళు లేదా తండ్రిని విశ్వసించినటువంటి వాళ్ళు ఆయన ఒక్కడే అని మనం అందరం నమ్ముతూ ఉన్నాం. ఆయన ఒక్కడే అని మనం అందరం ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అలాగ నమ్మటం మంచిదే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అని అన్నాడు. ఎందుకు దయ్యాలను పెట్టాడు ఇక్కడ? అవి క్రియలు చేయవు. ఎందుకు క్రియలు చేయవు? అపవాది క్రియలు అనే మాటలు రాయలేదా? అది అందుకే క్రియలు అన్నప్పుడు దయ్యానికి సంబంధించిన ఆలోచనప్పుడు పర్టికులర్గా మనం ఆలోచన చేయాలి. దయ్యాలు క్రియలు చేస్తాయి. ఎటువంటి క్రియలు చేస్తాయి? పాపపు క్రియలు, అంధకార క్రియలు, ఆ తర్వాత అక్రమ క్రియలు, దేవునికి అసహ్య క్రియలు చేయిస్తాయి. దయ్యాలు కూడా ఏం చేస్తాయంటే దేవుడు ఒక్కడే అంటే తండ్రిని ఒక్కడే అనే ఉద్దేశంతో నమ్ముతున్నాయి. అవి కూడా నమ్ముతున్నాయి, దేవుడిని నమ్ముతున్నాయి, తండ్రిని నమ్ముతున్నాయి. కానీ అట్లాంటి విశ్వాసం మనం కలిగి ఉండటానికి వీల్లేదు. ఎట్లాంటి విశ్వాసం? దయ్యాల విశ్వాసం మనం చేయటానికి లేదు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని అన్నాడు. వ్యర్థుడా అని ఇక్కడ ఒక్క చోటని సంఘంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న వ్యర్థుడా అన్నవాడు కూడా ఎవడో కాదు, క్రియలు లేని విశ్వాసిని వ్యర్థుడా అని అన్నాడు తప్ప సంఘంలో ఉన్న పరిశుద్ధుడిని గురించి చెప్పట్లేదు. ఎక్కడా కూడా సరే సంఘంలో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా దూషించినట్లు క్రొత్త నిబంధన చట్టంలో రాయబడలేదు. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే లేదా పాత నిబంధన ఇశ్రాయేలీయుల్లో పాత నిబంధనలో వాళ్ళని సర్ప సంతానమా, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, దుష్ట సంతానమా అని దూషించినట్లుగా కనబడుతుంది. కానీ ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో సంఘంలో వాళ్ళని అలా ఉపయోగించి మాట్లాడబడలేదు. అయితే మీకందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ వ్యర్థుడా అని ఎవరిని చెబుతున్నాడు?
ఒకవేళ సంఘములో ఎవరైనా విశ్వాసము కలిగి ఉండి విశ్వాసపు క్రియలు చేయకపోతే, విశ్వాసం కలిగి ఉండి విశ్వాసపు క్రియలు చేయకపోతే వాళ్ళు నిజంగా మృతమైన విశ్వాసాన్ని బట్టి వ్యర్థులైపోతారు. మీరు ఎప్పుడు చేశారు లాస్ట్ ఎంతకాలం అయిందో మీరు మంచి కార్యాలు చేసి ఒకసారి పరిశీలన చేసుకోండి కదండి. కొన్ని సందర్భాల్లో నేను సహాయం కోరి నేను గ్రూప్లో పెట్టినప్పటికీ చూసి చూడనట్టే ఉంటారండి. ఎట్లా ఉంటారో నాకు అట్లాంటి మనసు ఎక్కడి నుండి వస్తుందో తెలియదండి. సహాయం యాక్సిడెంట్ అయిపోయిందనో లేదా ఇబ్బంది పడుతున్నారనో నేను రిక్వెస్ట్ చేసినప్పుడు చూసుకుంటూ ఎట్లా ఉంటారు? ఎలా అది సాధ్యం? కనీసం దానికి అకౌంటబిలిటీ ఉండదా? మేమేం చేయలేకపోతున్నామని ఒక ప్రీచర్గా నాకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మీరు అక్రిడిట్ చేస్తున్నారు, నేను అడుగుతున్న రిక్వెస్ట్ గురించి మీరు ఆలోచన బద్దులై ఉన్నారు. చేయలేని స్థితిలో మీరున్నారనుకోండి, నాకు చెప్పొచ్చు. కానీ అసలు అలాంటి వాళ్ళని చూసి ఏమన్నాడంటే, అట్లాంటి క్రియారూపం దాల్చలేని మనుషుల్ని చూసి ఏమని పిలుస్తాడు అని అంటే, ఏమని పిలుస్తాడు? వ్యర్థుడా అని పిలుస్తాడు అన్నమాట. వ్యర్థుడైన తర్వాత వాడు భ్రష్టుడైపోతాడు. వ్యర్థం ఒకసారి అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత వ్యర్థుడైనప్పటికీ వాడు రెజ్యూమినేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ విశ్వాసఘాతకంలోనికి వెళ్ళిపోతే మాత్రం దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అందుకని వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎలాగా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద అర్పించేటప్పుడు ఎలా అర్పించాడు? అక్కడ ఈ సందర్భంలో విశ్వాసం అనే పదం ఉపయోగించలేదు. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని అంటే అక్కడ ఏ క్రియ అనే అర్థం చేసుకోవాలి చెప్పండి? ఏ క్రియ అది? విశ్వాస క్రియ. అది ఆ క్రియ ఏ క్రియ అనంటే బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటే తండ్రిని విశ్వసించి ఏం చేస్తాడంటే బలిపీఠం మీద అనే మాట అది విశ్వాసపు క్రియ. అది దైవికమైనటువంటి కార్యక్రమం. అర్థమవుతుందని నేను చెప్పేది. బలిపీఠము అనే ఒక బలిపీఠం మీద పెట్టడం అనేది ఏ క్రియ? అది విశ్వాసపు క్రియ. అక్కడ విశ్వాసం అని పర్టికులర్గా రాయకపోయినప్పటికీ బలిపీఠం అన్నప్పుడే అది దేవుణ్ణి ఇంక్లూడ్ చేసేసింది, తండ్రిని ఇంక్లూడ్ చేసింది. చాలా క్షుణ్ణంగా చెబుతున్నాను. మరలా నేను ప్రశ్నించినప్పుడు తనకలాడకండి, 1-2 సార్లు వినండి. వృద్ధులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వినుకుంటూ కూర్చోండి, మనసులో పెట్టుకోండి. అక్కడే చాలా మంది గురించి మాట్లాడతాడు. అక్కడ ప్రత్యేకించి విశ్వాసం అనే పదాన్ని ఉపయోగించకపోయినప్పటికీ ఇక్కడ చెబుతున్నదంతా ఏ క్రియ గురించి అంటే విశ్వాసపు క్రియ గురించే. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది మీకు? బలిపీఠం మీద పెట్టినప్పుడు అతడు విశ్వాసపు క్రియలను బట్టి ఏమని తీర్చబడ్డాడు. ఇదే విషయం నిన్న కూడా గత వారం కూడా ఆలోచన చేశాను. అబ్రహాము చేయలేదులేండి ఈ విషయాన్ని చెప్పాల్సింది, కానీ అబ్రహాము కూడా దేన్ని బట్టి అర్పించాడు అని అంటే విశ్వాసమును బట్టి అర్పించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివితే ఆ విషయం మనకు కనబడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. విశ్వాసపు క్రియ చేయకపోతే మనిషి ఏమవుతాడు అని అంటే మనిషి విశ్వాసం ఏమవుతుంది అని అంటే కొద్ది రోజులకి ఒంటిగా ఉండి తర్వాత అది ఏమైపోతుంది? మృతమైపోతుంది, చనిపోతుంది. అది అయిన తర్వాత ఆ మనిషి ఏమైపోతాడు? విశ్వాసం మృతమైపోయిన తర్వాత అంటే మనిషి వ్యర్థుడైపోతాడు. కాబట్టి ఆత్మీయ స్థితిలో అత్యంత పతనమైన స్థితిలోకి దిగజారిపోతాడు. నేను
2 ఈక్వేషన్స్ చెప్పాను. ఒకటి ఇప్పటికీ 3వ ఈక్వేషన్ కూడా చెప్పబోతాను. మొదటి ఈక్వేషన్ ఏమిటి చెప్పండి? విశ్వాసము ప్లస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు నిత్య రక్షణ. విశ్వాసము మైనస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసము మైనస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు మృతమైన విశ్వాసం. విశ్వాసము మైనస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు మృతమైన విశ్వాసం. 3వ ఈక్వేషన్ ఏమిటనంటే మనిషి యొక్క స్టేటస్. పరిశుద్ధుడు లేదా విశ్వాసి మైనస్ క్రియలు ఈజ్ ఈక్వల్ టు వ్యర్థుడు. ఏమైపోతాడు? వ్యర్థుడు. విశ్వాసి అన్నప్పుడు అది దేని గురించి మాట్లాడుతున్నాను అర్థం. పరిశుద్ధుని గురించి మాట్లాడుతున్నాను అని అర్థం అన్నమాట. ఆ మనిషి ఎలా అవుతాడు? వ్యర్థుడిగా మారిపోతాడు. ఇరవై 22లో విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుకొనుచున్నావు కదా. కాబట్టి క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైందంటండి? పరిపూర్ణమైంది లేదా సంపూర్ణమైంది. అందుకనే నేను మొదట్లో ఉపయోగించినటువంటి మాట ఏమిటంటే విశ్వాసం, క్రొత్త నిబంధన విశ్వాసం అనేది జీవితంలో క్రియారూపం దాల్చినప్పుడు ఆ మనిషి పరిపూర్ణత పొందిన తర్వాత నిత్య రక్షణలోకి వెళతాడు అని మొట్టమొదటి స్టేట్మెంట్లో నేను చెప్పానా? నిన్ను సంపూర్ణునిగా నిలబెట్టేది కేవలం విశ్వాసమే నిన్ను నిలబెట్టలేదు. విశ్వాసం కొద్ది రోజులకు ఉండి తర్వాత ఏమైపోతుంది? మృతమైపోతుంది. కాబట్టి క్రియ చేయండి. మిమ్మల్ని ప్రాధేయపడి మనం చేస్తూ ఉన్నాను. క్రియలు చేయాలి, మనం విశ్వాస క్రియలు చేయాలి. మనం కొట్లలో కూర్చుకొని లక్షలు చేర్చుకొని పరలోకం తీసుకోబోయేది లేదు. నీ తర్వాత నీ పిల్లలు ఏమవుతారో నీకు తెలియదు. వాళ్ళు అసలు నిబంధనలోనికి వస్తారో లేదో కూడా నీకు తెలియదు. అది కూడా ఆలోచించుకో. వస్తే వాళ్ళకి మంచిది, రాకపోతే వాళ్ళకి ఏదో. కాబట్టి విశ్వాస క్రియలు మనం చేయాలి. 23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అను లేఖనం నెరవేర్చబడింది. ఇక్కడ ఒట్టి మాటలని ఎంత మాట దాగుందో చూసారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతన్ని ఏం చేసింది? అతనికి ఆ నమ్మకం నీతిగా ఎంచబడింది అన్నప్పుడు అందులో ఏమేమి దాగుందండి? బలిపీఠం మీద తన కుమారుని మరణం దాగి ఉంది. దేవుని నమ్మెను అనంటే విశ్వసించాను. ఆ విశ్వసించను అనే మాటలో వాళ్ళ ఆ తండ్రిని దేవుని ఆజ్ఞ ప్రకారం నీ కుమారుడిని నాకు బలికి అర్పించి అన్నప్పుడు తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టిన తన కుమారుడిని బలిపీఠం మీద పెట్టినటువంటి విశ్వాసపు క్రియ కనబడుతుంది అక్కడ. ఆ నమ్మేను అనే ఒక్క మాటలు ఏం కనబడాలి? ఏం కనబడుతుంది మనకు అని అంటే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకెళ్లి ప్రాణమర్పించడం కొరకు బలిపీఠం మీద పెట్టిన విశ్వాసపు క్రియ కనబడుతుంది. ఈ కాలంలో కొడుకుల్ని కన్విన్స్ చేయడమే కష్టం అవుతుంది. ప్రాణం ఎక్కడ అర్పించేటట్లుగా మాట్లాడబోతారు మనోళ్ళు. ఎట్లాగా? కొడుకుల్ని కన్విన్స్ చేయడం కోసం వేలబడి అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. పెంపకం ఎట్లుంది? అబ్రహాం పెంపకం ఎలా ఉంది? మన పెంపకాలు ఎలా ఉన్నాయి చూసుకోండి. నేను అసలు కూడా చెప్పలేదండి. నేను బలిగా అర్పించడానికి తీసుకెళ్తున్నానని కూడా చెప్పలేదు అబ్రహాము.
చెప్పాడా? నిన్ను దేవునికి అర్పించేస్తాను రా పోదామని తీసుకెళ్ళలేదండి. వెళ్ళి 2 కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఆ కొడుకు అడిగాడు, ఏం చేయాలి, ఎక్కడికి, గొర్రె ఎక్కడ తండ్రి అని అడిగినప్పుడు కూడా దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడున్న వాళ్ళకి భోజనం తినిపించడానికి కూడా బుజ్జగించాలి. ఏమంటారు దాన్ని, బుజ్జగించాలో లేదనంటే ఏది వాళ్ళని వేడుకోవాలో, ఏమైనా పెంపకమా ఇది? చాలా తప్పుడు పెంపకాలు ఇప్పుడు జరుగుతున్న పెంపకాలు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన విశ్వాసం ముందు మనం బాగా ఆలోచన చేయాలండి. అందును బట్టి అతను ఏమని చెప్పబడ్డాడంటే, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏం పేరు కలిగింది? దేవుని స్నేహితుడు. అది మీ పిల్లల్ని దేవుడు బలిగా అర్పించమని ఇప్పుడు ఇంకా కోరడు, అసలు అవకాశమే లేదు. కనీసం మీ పిల్లల్ని దేవుని భక్తిలో పెంచడానికి ఆలోచన చేయండి. మీ మాటలు వినేటట్లుగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పండి. మీ మాటలను వింటే తండ్రి మాటని, ప్రభు మాటని ఆ పిల్లవాళ్ళు వింటారు. అది సంగతి అన్నమాట. కాబట్టి దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగిందంట. దేవుని స్నేహితుడని అక్కడే చూడలేరు, ఎక్కడ పాత నిబంధనలోనే లేదా పితృయుగంలో కూడా చూడలేరు. అబ్రహాంకి అట్లా పేరు పెట్టబడినట్లు దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడంట అబ్రహాం లాంటి నరమాత్రుడితో. కారణం ఏంటిది? అతను చేసిన క్రియ కాదు, అతను చేసిన విశ్వాసపు క్రియ. ఎటువంటి క్రియ? ఇవాళ మీరు నేను కూడా తండ్రితో ప్రభువుతో సహవాసంలో ఉన్నామని, వారిరువురు నాతో పాటు ఉన్నారని ఆలోచన చేసినట్లయితే, మనం విశ్వాస క్రియలు చేస్తే వాళ్ళు ఎల్లప్పుడూ మనతో స్నేహం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. స్నేహం, సహవాసం రెండు ఒకటే. అది అపోస్తుల బోధన బట్టి అయితే, క్రొత్త నిబంధన బోధన బట్టి అయితే అది సాధ్యమవుతుంది. ఇరువురు స్నేహం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఒక తిమోతి గారు లాంటి వాళ్ళనో, భరత్ గారు లాంటి వాళ్ళనో, రమేష్ గారు లాంటి వాళ్ళను మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే, దేవునితో స్నేహం. దేవుడే చెప్తాడు, స్నేహం అనే దానికంటే కూడా గొప్ప మాట నా కుమారుడు అని పిలుస్తాడన్నమాట. నా కుమారుడా. స్నేహం ఏంటి? కొన్ని సందర్భాల్లో స్నేహం కంటే ఆధిక్యత కలిగినటువంటి మాట ఏమిటంటే కుమారత్వం. ఆధిక్యతతో కూడినటువంటిది, అధికారంతో కూడినటువంటిది, అలా పిలుస్తాడు. 24లో మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించుతిరి. కేవలం విశ్వాస మూలమున మాత్రమే కాదంట, క్రియల మూలమున కూడా నీతిమంతుడని తీర్చబడే ఒక పరిస్థితి గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను మరలా చెబుతున్నాను, 3 యుగాలలోనూ 3 కాలాల్లోనూ ఆయా నిబంధనపు ఆజ్ఞలను విని విశ్వసించి క్రియలు చేయడం ద్వారా మాత్రమే నీతిమంతత్వం. పితృయుగంలోనూ విని విశ్వసించి క్రియ చేయడం ద్వారా నీతిమంతత్వం. ధర్మశాస్త్ర యుగంలో ఆజ్ఞలు విని విశ్వసించి క్రియ చేయటం. క్రొత్త నిబంధన ఆజ్ఞలను బట్టి విని విశ్వసించి క్రియ చేయటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. ఈ పద్ధతి అన్ని సందర్భాలను ఒకటే అయినప్పటికీ ఇక్కడ ఆజ్ఞలు వేరు. పితృయుగంలో ఆజ్ఞలు వేరు, ఆ మనుషులు వేరు, చెప్పబడిన మనుషులు వేరు. తర్వాత అక్కడ కోరిన కోరికలు వేరు, దేవుని కోరికలు. ధర్మశాస్త్ర యుగంలో కూడా అంతే, క్రొత్త నిబంధన యుగంలో కూడా అంతే. 3 ఒకటి కాదు. అన్నిట్లో అక్కడ క్రియ ద్వారా విశ్వాస క్రియ ద్వారా నీతిమంతులు అన్నప్పుడు అన్ని ఒకటే అన్నట్లుగా అయిపోయింది ఇప్పటి ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘాల్లో బోధలు. నేను చెప్పేది మీకు ఎవరికైనా అర్థమవుతుందా? అన్ని ఒకటే కాదు. నీతిమంతులుగా తీర్చబడడానికి ఏ నిబంధన ఆజ్ఞలకు సంబంధించిన విశ్వాసము
క్రియ చేసినప్పుడు ఆ నిబంధనను బట్టి ఆ మనిషి నీతిమంతుడని తీర్చబడతాడు. ఇది రూలు, ఇది మాత్రమే రూల్, వేరే ఏది లేదు రూలు. దీనికి క్యాచ్ చేయకపోతే మరలా రివైండ్ చేసి యూట్యూబ్లో చూసుకోండి దయచేసి. 25 అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా అని అన్నాడు అన్నమాట. రాహాబను వేశ్య అని అన్నాడు, వేశ్యను కూడా నీతిమంతుని చేసిందంట. ఏంటిది అది? అక్కడ క్రియలు అన్నాడు. అక్కడ దేన్ని బట్టి విశ్వాస క్రియగా మనం గుర్తించాలి? వచ్చిన వారిని దేవదూతలను చేర్చుకొని వారిని వేరొక మార్గం తప్పించింది అన్నమాట. ఎందుకు? దేవదూతలకు శక్తి లేదా? వాళ్ళు ఏమైనా చేయలేకనా? కాదు. ఇక్కడ ఈమె యొక్క పరిస్థితిని దేవుడు ముందుగానే గుర్తించాడు. నేను మరలా చెబుతున్నా, మీరు నిజంగా యథార్థవంతులైతే మీ ఫ్యూచరు ప్రతి ఒక్కటి దేవుడికి తెలుసు. మీ మనసుల్లో ప్రతి ఒక్కటి తెలుసు, ఏం చేయబోతారు ఏమిటి అని చెప్పేసి. దాన్ని బట్టి దేవుడు నీ దగ్గరికి రావాలా వద్దా అనేది నిర్ణయిస్తాడు. ఇక్కడ రాహాబును వేసి దగ్గరికి రావడానికి కారణం అది. ఏమిటి? దేవదూతలకి మా దేవదూతల్ని అక్కడ మనుషులు ఏమైనా చేసేస్తారనే? వాళ్ళు ఎట్లాంటి శక్తిపరులు, మహాశక్తి సంపన్నులు. వాళ్ళు కూడా తండ్రిని దేవుని యొక్క క్రీస్తు యొక్క శక్తులు వాళ్ళకి అనుగ్రహించబడతాయి. వాళ్ళు స్వయం శక్తిపరులు కాదు. వీరు అనుగ్రహించే శక్తి దానికి వాళ్ళకి శక్తులు ఉంటాయి. వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి బంట్రోతులు. ఏమిటి? బంట్రోతులు అంతే. కాకపోతే వాళ్ళు ఏమైనా చేయగలరు, ఆ మనుషుల్ని చంపేసి వెళ్ళిపోగలరు. కానీ ఆ రాహాబును వేసే యొక్క మనస్సును ఎరిగిన దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను రక్షించేటువంటి కోణం, ఆమె యథార్థత, ఆమె చేయబోయేటువంటి క్రియ ప్రతి ఒక్కటి ముందుగానే తెలిసిన కారణాన్ని బట్టి అక్కడికి వెళ్ళడం జరిగిందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పటికీ ఆమె వేసి అని రాయబడినప్పటికీ వేసిగా మనం చూడడానికి లేదు. ఆమె నీతిమంతురాలుగా తీర్చబడి అయిపోయింది. మనోళ్ళు ఏమైనా ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని ముద్ర గుర్తేసి అదే చూసుకుంటూ బ్రతుకుతారు. నో, దట్ వోంట్ బి హెల్ప్ఫుల్. అప్పుడు చెప్పాడనమాట, ఆమె అట్లాంటి స్త్రీ కూడా సరే ఏం క్రియ చేసింది? విశ్వాసపు క్రియ చేసినందుకు నీతిమంతురాలని ఎంచబడింది. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో రెండు రకాల సందర్భాలు మీకు తెలిసిందే. ఇశ్రాయేలీలందరిది ఒక జీవితం, అది ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం. లోకము మొత్తం కూడా అన్ని జనులందరిది ఒక జీవితం. అవునా? లోకమంతా ఒక జీవితం. వీళ్ళందరూ పాపంతో నిండిపోయినటువంటి వాళ్ళు. ఈ రాహాబును వేసే ఇశ్రాయేలీరాలకి సంబంధించింది కాదు, ఇశ్రాయేలీలకు సంబంధించింది కాదు. మరి ఏ గోత్రికురాలు? అన్ని జనుల్లో ఏదో ఒక గోత్రం, ఏదో ఒక జాతి ఆమెది. కానీ వెళ్ళినప్పుడు అన్ని జనులు కాదు, ఇది పితృయుగం నాటిది. క్షమించండి, పితృయుగం నాటిది. ఈ పితృయుగం నాటి ఈ సందర్భంలో కూడా సరే ఆమె ఏం చేసింది? అది చేర్చుకొని ఆమె విశ్వాసపు క్రియను చేసింది. నేను ఇవాళ మీరందరూ కూడా చేయమని, మీరందరూ కూడా విశ్వాసపు క్రియలు చేయడం ప్రారంభించండి. అలా చేస్తే మీరు ఏమవుతారు? ఏమవుతారండి విశ్వాసపు క్రియలు చేస్తే? మీరు నీతిమంతులుగా తీర్చబడడానికి మీ విశ్వాసపు క్రియలు మాత్రమే పనికొస్తాయి. అర్థమవుతుందా? నీతిమంతులుగా తీర్చబడడానికి
పాపం 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 తర్వాత సంగతి, ముందు నీతి క్రియలు చేయడమే. నేను అందుకే చెప్పాను, పాపం చేయకుండా ఉండడానికి మార్గం ఏమిటో మీకు సులభంగా చెప్పాను. ఎవడు ప్రపంచంలో చెప్పలేనిది క్రొత్త నిబంధన ప్రకారం తండ్రి ప్రభువు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి చెప్పింది. ఏమిటి చెప్పాను చెప్పండి? ప్రతి పాపానికి సమానమైన శిక్ష ఉంది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత ప్రతి పాపానికి సమానమైన నీతి క్రియ చేయాలి. ప్రతి పాపానికి సమానమైన నీతి క్రియ. ఇవాళ నాకు ఈ పాపం చేయాలని మనసులో తోచినప్పుడు దానికి సమానమైన వ్యతిరేకమైన నీతి క్రియ నేను సిద్ధపరచుకొని అది చేసినప్పుడు నేను పాపం చేయకుండా ఉంటాను. అర్థమవుతుందా? ప్రతి పాపానికి సమానమైన నీతి క్రియను మనం రెడీ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే పాపం చేయకుండా ఉండడానికైనటువంటి పరిస్థితుల్లో మనం భూమి మీద బ్రతకగలం. విశ్వాసపు క్రియ చేయడం అనేటువంటిది నీతి క్రియలకు సంబంధించినటువంటిది. అలా నీతిమంతుడిగా తీర్చబడతారు మనుషులు. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, లేదనంటే 2 నుండి చదువుతాను, లేదా 1 నుండి. 2వ పేతురు 1వ అధ్యాయం 1 నుండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడినైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఎవరి యొక్క నీతి? దేవుని యొక్క నీతి. శేషు గారు మీరు చెప్పకుండా ఉండడం మంచిది. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి. ఎవరికైనా తెలుసా? ఎన్నిసార్లు చదువుంటారు? ఈ నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మా వలనే, అపోస్తలుల వలనే అమూల్యమైన విశ్వాసం. కాబట్టి ఇది క్రొత్త నిబంధన విశ్వాసం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానం విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. తన గుణాతిశయాన్ని బట్టి నేను ఎక్కడున్నాను, నేనేంటి సంగతి, నా యందు విశ్వాసము, నా కుమారుని యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళకి అమూల్యములను అత్యధికములైన విశ్వాసం వాగ్దానాలను అనుగ్రహించాలి అని తండ్రిని దేవుడు అనుగ్రహించి పెట్టేశాడు. కాకపోతే దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, కాబట్టి ముందు అది చేయాలి. ఏమి తప్పించుకోవాలి? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని నుండి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేత, అంటే మనం దేవ స్వభావం కలిగిన వాళ్ళం, తర్వాత అమూల్యములను అత్యధికములైన వాగ్దానం కలిగిన వాళ్ళం. అమూల్యం అని అంటే మీరు ఎంత అమౌంట్ అని పెట్టినా కొనలేనంత అమూల్యమైనది. అత్యధికములైనటువంటి వాగ్దానం అంటే మీరు ఊహించలేనంత గొప్ప వాగ్దానాలు. 2 ముఖ్యమైనటువంటి సంగతులు ఏంటంటే అమూల్యములను అత్యధికములైన వాగ్దానం ప్లస్ ఏమిటండి? దేవ స్వభావమందు పాలివారు. దేవ స్వభావమందు పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించను. వేటిని అనుగ్రహించనంటే మనకు వాగ్దానాలని అనుగ్రహించాడు. వీళ్ళు ఏం చేయకూడదు? భ్రష్టత్వాన్ని బట్టి దురాశలను నెరవేర్చుకోకూడదు.
అయితే ఏం చేయాలంటే ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఎవరండి ఇది? మీ మట్టుకు మీరు. నేను ఏ బెంజమిన్ అంకుల్ గారినో చూసి నేనేం చేయకూడదు, ఆయన చేయట్లేదు, ఏం ప్రీచర్ చేస్తే ఏం అతను చేస్తే నీకెందుకు? అది బాబోయేది పరలోకం, బాబోయేది నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు వ్యక్తిగతమైన రక్షణ అనేది వ్యక్తిగతమైనది అన్నప్పుడు దానికి సంబంధించిన పరలోక ప్రవేశం కూడా వ్యక్తిగతమైనదే. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, ఇదంతా క్రియలంట, రాసుకోండి. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానం. నా కంఠస్థం చేయాలి, ప్రతి ఒక్కరిని అడుగుతాను. జ్ఞానమునందు ఆశా నిగ్రహము. జ్ఞానం ఉంటేనే ఆశా నిగ్రహం చేయగలరు. అందుకని జ్ఞానం అని అంటే క్రొత్త నిబంధన జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. క్రొత్త నిబంధన జ్ఞానాన్ని క్రియారూపం ఎలా దాల్చడం అని అంటే బట్టి పట్టడం, లేదా నేర్చుకోవటం, లేదా సరిగ్గా అర్థం చేసుకోవటం. ముందు బట్టి వచనాలు జ్ఞానంలోకి ఎక్కించుకొని బాగా అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనలో పెంపొందుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ జ్ఞానం పెరిగే కొద్దీ ఆశను నిగ్రహించుకునేటువంటి మహోన్నతమైన శక్తి స్వరూపులైపోతారన్నమాట. కాబట్టి జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు ఒకసారి ఆశా నిగ్రహం వచ్చేసిందంటే సహిస్తారు, ఎంతైనా సహిస్తారు. సహనమునందు ఏమొస్తుంది? భక్తి. సహనమునందు భక్తి అందు సహోదర ప్రేమ. ఏ ప్రేమ? పేరే ప్రేమ అంటూ ఉంటారు. సహోదర ప్రేమ అంటే ముందు ప్రేమించాల్సింది ఎవరిని? సహోదరుల్ని. ఆ సహోదరుల్ని ప్రేమించే బుద్ధి కొంతమందిలో లేదు. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోతే, లేదా వాళ్ళ స్థితిగతులను బట్టి మనం ద్వేషించే ఆలోచన పరిస్థితులను కలిగి ఉంటాం. ఆలోచన చేసుకోండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు మీరందరూ. సహోదర ప్రేమను వ్యక్తపరచకపోతే ఆ విషయంలో కూడా అంటరాని ఆలోచనలు ఏవైనా వస్తే నరకప్రాయులు అయిపోతారు సుమి. భక్తి యందు సహోదర ప్రేమ యందు ఏమి? దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమ యందు దయ. ఇదేంటిది? ఇది మీరు క్రియలు అన్నారు, ఇవన్నీ లక్షణాలకు సంబంధించి మాట్లాడుతున్నారే అని అనొచ్చు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎట్లా అవి మన ప్రభుని యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరిపోతులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ముందు ఇవి అలవాటు చేసుకుంటేనే క్రియ చేయటానికి సాధ్యమవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? లేదంటే సోమరిపోతులను చేస్తుంది. చెప్పాను కదా, విశ్వాసం ఏమవుతుంది? కొంతకాలం ఒంటిగా ఉంటుంది, ఆ తర్వాత మృతమైపోతుంది. అట్లా సోమరిపోతూ నిష్ఫలయ్యేటువంటి ప్రమాదంలోకి చేర్చేస్తుంది. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేని వాడును అగును. ఫ్యూచర్లో అట్లా అయిపోతాడంట. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. మీ పిలుపు, మీ ఏర్పాటు ఏమిటి? మీ పిలుపు సంఘంలో మీ పిలుపు పరలోకం కొరకు. ఏర్పాటు ఏమిటి? నిన్ను పిలిచినప్పుడే, నువ్వు బాప్తిసం తీసుకుని సంఘంలో వచ్చేసినప్పుడే నీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటి అక్కడ ఏర్పాటు? నీ సీటు రిజర్వ్ చేయబడింది. గత వారం కూడా అదే ఆలోచన చేసేస్తాం. ఏర్పాటు ఏమిటి? కూర్చుండబెట్టేను అని అన్నాడు కదండి. దేవుని క్రీస్తు నందు కూర్చుండబెట్టేను అనే మాటను మనం చదివాం కదా, అది ఏర్పాటు. సీట్ ఖరారు చేయబడింది మీకు. కాబట్టి ఏర్పాటును మీరు ఏం చేయాలి? కన్ఫర్మ్ చేసుకొని, నిశ్చయం చేసుకున్నట్టుగా మరీ జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు ఏం చేయలేరు?
అమూల్యమైన విశ్వాసం పొందుకున్నారు, లేఖనాలు వింటూ ఉన్నారు, క్రియారూపం దాల్చేటప్పుడు జ్ఞానం తక్కువ. ఏమి అపోస్తుల బోధనే చెప్పాలా అన్నట్లుగా కొంతమంది చెప్తారు. ఏమి సహోదరుల మధ్యలోనే ప్రేమ చూపించే లోకంలో ఎంతమంది మనుషులు పాపంలో ఇబ్బందుల్లో లేరు, వాళ్ళు చేయకూడదా అంటూ ఉంటారు. ఇక్కడ ఎదురు ప్రశ్న వేసిన వాడు నరకపాత్రుడు. మరలా చెప్తున్నా, ఇక్కడ లేఖనానికి ఎదురు ప్రశ్న వేయటానికి లేనే లేదు. అర్థమవుతుందా? ఎట్టి క్రియలు ఇక్కడ ఆశా నిగ్రహం అనేది క్రియ, సహించడం అనేది ఒక క్రియ, భక్తి కలిగి ఉండడం అనేది ఒక క్రియ, సహోదరులు ఏదో ప్రేమను చూపడం అనేది ఒక క్రియ, చెప్పాను కదండి. సద్గుణం కలిగి ఉండటం ఒక క్రియ. సద్గుణం అనేది చాలా మందిలో లేదు. మూర్ఖులుగా చాలా మంది మనోళ్ళు నేను చూశాను, సద్గుణం కనబడట్లేదు. ఈ విషయంలో గుణం లేని వాళ్ళు చాలా మందికి నేను చెప్పగలను. సద్గుణం అంటే ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటారండి, తప్పు అది. గుణం లేని బతుకులు వద్దు మనకు. అది గుణం ఎప్పుడు బయటపడుతుందంటే వాళ్ళు చేసిన పనులను బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చేతలను బట్టి గుణం బయటపడిపోతుంది. అది మంచి గుణం కలిగి ఉంటేనే అది అవుతుంది. అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయండి. కాబట్టి ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు ఏం చేయరు, తోట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా. చూసారా, ఇంకేం కావాలి మీకు? అది కాబట్టి నేను చెప్పిన మొదటి ఈక్వేషన్ ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యిందా? ఏమిటి మొదటి ఈక్వేషన్? ఏమిటి? విశ్వాసము ప్లస్ సత్క్రియలు లేదా క్రియలు ఈజ్ ఈక్వల్ టు నిత్య రక్షణ లేదా నిత్య రాజ్యములో ప్రవేశము. అద్భుతమైన సంగతి. ఇంకేం కావాలి మనకు? వచ్చేసింది. కానీ ఇటు క్రియలే లేకపోతే మృతము లేదా వ్యర్థం. 12 అండర్లైన్ చేసుకోవాలి లైట్గా. 12 మాత్రం చేసుకుందాం. ఏమిటి 12? కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను. వీటిని గురించి సత్యమందు స్థిరపడి ఉన్నారు, కానీ వేటిని గురించి పైన చెప్పబడినటువంటి క్రియల గురించి, విశ్వాస క్రియల గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఎల్లప్పుడూ దీన్నే చేయండి. ఎన్నిసార్లు చెప్తాడు? అదే చెప్తా ఉంటాడు చిన్నరాజా గారు. అంటే అవును, ఆ రోజు పేతురు లాంటి వాళ్ళు కూడా అలాగే చెప్పారు. ఆ రోజు పౌలు లాంటి వాళ్ళు కూడా అలాగే ఉపదేశం చేశారు. చెప్పిందే చెప్పారు. వాళ్ళు మాట్లాడిందే మాట్లాడారు. ఎక్కడ జాగ్రత్త పడాలి మనోళ్ళు. ఎక్కడ కూడా సరే జ్ఞాపకంలో ఉండడానికి లేదు అన్నట్లుగా. ఏమి ఆయన చెప్పినట్లే చెప్పాలా? జ్ఞాపకం మంది ఎందుకు ఉంచుకోమన్నాడు? మరి నేను చెప్పినట్లే చెప్పాలని కాదు. నేను చెప్పినా అక్కడ చెప్పినా ఒకటే. అక్కడ చెప్పింది నేను చెప్తున్నాను. మరి జ్ఞాపకంలోకి నేను ఉంచుకొని ఆయన చెప్పినట్లే చెప్పాలా మేమనంటే మీరు కూడా నరకం పోతారని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఆలోచన చేసి జీవితాన్ని మీరందరూ నిబంధన ప్రకారం బ్రతకడం మంచిదే. విశ్వాసపు క్రియలు మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నేను ఇక మీదట విశ్వాసపు క్రియ వారానికి ఒకటి చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మీకందరికి క్రీస్తు యేసు నామములో వందనాలు.